వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చీర భారతీయ సంప్రదాయంలో చీరకున్నటువంటి గొప్పతనం అందరికీ తెలుసు. ప్రపంచంలోనే ఇది ఒక విలక్షణమైనటువంటి కట్టు. ఈ చీర కట్టుని ప్రపంచంలో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది చీర కట్టుకోవడం అనేటువంటిది. ముఖ్యంగా ఫారినర్స్ కూడా ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడల్లా తాజ్ మహల్ సందర్శించడానికో ఇంకోటో మన ఇండియా వచ్చినప్పుడు లేదా గుళ్ళు గోపురాలు సందర్శించేటప్పుడు ఖచ్చితంగా చీర కట్టుకుంటున్నారు. వాళ్ళు చీరలో మురిసిపోతున్నారు ఫారినర్స్ అందరూ కూడా. అలాగే ఫారిన్ లో కూడా ఇప్పుడు ప్రతి కల్చర్లోనూ చీర అనేటువంటిది ఒక బాగా ఫేమస్, ఒక ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ డిజైన్ అనేటువంటిది ఫేమస్ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పిరి కార్డన్ అనే ఆయన శారీ ఈజ్ ద బెస్ట్ డిజైన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాడని కూడా చెప్తారు శారీకి. ఇంకా మన కవులు చాలా గొప్పగా శారీని వర్ణించారు. సింగారం అనే దారంతో చేసింది చీర, ఆనందం అనే రంగుల్ని అద్దింది చీర, మమకారం అనే మగ్గంపై నేసింది చీర అంటూ చీర యొక్క గొప్పతనాన్ని కూడా కవులు చాలా మంది వర్ణించడం మనకి తెలిసిందే. ఇంకా సినిమా పాటలు కూడా కోకొల్లలు ఉన్నాయి చీర మీద. నువ్వు పట్టు చీర కడితే ఓ పొత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అని వేటూరి గారు ఒక పాటలో రాస్తారు. ఇంకా చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని మన ఘంటసాల గారు పాడిన పాటలో గాని, ఇంకా నల్లంచు తెల్ల చీర అనే సాంగ్ గాని, తెల్ల చీరకు తకదిమి తపనలు రేగేనమ్మ సంధ్య వేళలో అనేటువంటి సాంగ్ కానీ, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు, ఇవన్నీ చాలా ఫేమస్ సాంగ్స్. చీరకి అంత ప్రాధాన్యత ఉంటుంది మన కల్చర్లో. ఇప్పుడు అది ప్రపంచంలోనే అదొక ట్రెండ్ అయింది చీర కట్టుకోవడం అనేది. ఇప్పుడు తాజాగా టైమ్స్ స్క్వేర్ అనేటువంటిది అమెరికాలో ఒక పెద్ద కల్చరల్ ప్లేస్. అది టైమ్స్ స్క్వేర్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో చీర కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూయార్క్ చెందినటువంటి ఒక దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్ స్థానిక కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. చీర గోస్ గ్లోబల్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో భారత్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికాలోని పలు నగరాల నుంచి కాకుండా న్యూయార్క్ మహిళలు కూడా పాల్గొన్నారు. విభిన్న రంగులు, వివిధ రకాల చీరలతో టైమ్స్ స్క్వేర్ కళకళలాడిపోయింది అంటున్నారు. కార్యక్రమంలో బిహు నృత్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరిగాయి. చీర వాకథాన్ కూడా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్ చుట్టూ ఒక సింబాలిక్ మార్చ్ నిర్వహించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మహిళలు నిరంతరం ధరించే వస్త్రాల్లో చీర ఒకటి అనేటువంటిది అక్కడ ప్రదర్శించారు. చీర కట్టే విధానం, రకరకాల శైలులు భారత వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ ప్రజ్ఞా సింగ్ ఆవిడ చెప్పుకొచ్చారు. చీర సాంస్కృతిక చరిత్ర వైవిధ్యాన్ని ఆవిడ గుర్తు చేశారు. ఇది కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదు, ఇండియాలోని చేతి వృత్తుల చరిత్రకు ప్రతీక. మహిళలు నాయకత్వం వహిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయి అని కూడా చీర మనకు గుర్తు చేస్తుంది అనేటువంటిది న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ అనడం కూడా మనకి తెలిసిందే. ఇప్పుడు శారీ గ్రేపింగ్ అనేటువంటిది ఇప్పుడు అదొక పెద్ద బిజినెస్. అది చీర కట్టడం అనేటువంటి కూడా ఇప్పుడు బ్యూటీషియన్స్ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక ఉపాధి అవకాశం కింద కూడా అది మారింది. సో చీర యొక్క గొప్పతనం అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.